అంతే కదా. అంతే. సో ఫోన్ మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? క్యాజువలే అండి, క్యాజువల్. స్వీట్ థింగ్స్ ఇట్లాంటివి ఏం మాట్లాడుకోలేదు? అప్పుడు ఎస్టీడీ అండి అది. ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉన్నట్టు. అప్పుడప్పుడే వస్తున్నాయి మొబైల్. అవునులే, కరెక్టే. సో అయితే పెళ్ళైన తర్వాత మీరు జాబ్ చేయాలి అని అంటే పెళ్ళికి ముందరే అనుకున్నారా, చదువుకునేటప్పుడే జాబ్ చేయాలి అని? ఎందుకంటే ఫస్ట్ క్వశ్చనే నేను జాబ్ చేయనిస్తారా అని అడిగారు, అంటే జాబ్ చేయాలనే ఆలోచన మీకు అప్పటి నుంచే ఉండింది. అంటే నాకు కొద్దిగా ఫస్ట్ నుంచి కూడా అంటే కొద్దిగా మన మీద మనము నిలబడాలి, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఇష్టం, చిన్నప్పటి నుంచి అది ఇంట్రెస్ట్. ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, అంటే మనం ఇంట్లోనే కూర్చోవాలి అనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్నైనా ఏదైనా పని ఉంటే మామూలుగా ఇంట్లో కొడుకుని పంపిస్తారు కదా, అట్లా నాకు అన్ని బాధ్యతలు మా నాన్న చెప్పేది. ఇంట్లో ఏం అవసరం ఉన్నా మా నాన్న తర్వాత అన్నీ నేను చేస్తుంటే చిన్నప్పటి నుంచి కూడా. 5th క్లాస్ 6th క్లాస్ అప్పటి నుంచి కూడా ఎంత పెద్ద పనైనా ఎంత పెద్ద బాధ్యత అయినా పెద్దవాళ్ళకి చెప్పినట్టు నాకు చెప్తుండే. సో నాకు అట్లా అలవాటు ఇంటి దగ్గర. రాణి రుద్రం అనే పేరుని నిలబెట్టుకున్నారు అయితే అప్పటి నుంచి. సరే, అది నాకు తెలియదు కానీ ఆ విషయంలో మాత్రం మా అమ్మ నాన్నకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడైనా నాకు ఆ పని చెప్పేది, పని అప్పచెప్పేది, ఆ బాధ్యత ఉండేది. సో అట్లా నాకేంటంటే మనం ఏదో ఇంట్లోనే ఉండాలి అట్లా ఎప్పుడు లేదు నాకు. సో అందుకని అది ఒక క్వశ్చన్ అడగాలి కదా, కాబట్టి అది ఒకటి చెప్పినాను. అప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి జాబ్ చేయనిస్తారు కదా, నన్ను బయటికి పోనిస్తారు కదా, నాకైతే అది ఇంట్రెస్ట్ అనేది ఒక విషయాన్ని నేను అడగగలిగాను. ఇక మిగిలిన ఏంటంటే అవన్నీ క్వశ్చన్ మార్క్స్ కదా, రేపు పొద్దున భవిష్యత్తులో మనం పాలిటిక్స్లోకి వస్తాం, అవన్నీ మనం చేసుకుంటూ పోతుంటే అవుతాయి అట్లా. సో పెళ్లి పుస్తకాన్ని తిరిగేయాలి అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది ఆ పెళ్లి పుస్తకం అనేది? 2003లో. ఓకే. పెళ్లి చూపులు 2002లోనే అయినాయి. 6 months గ్యాప్ వచ్చింది. December 14th. ఓకే. 2002 December 14th పెళ్లి చూపులు అయినాయి. 2003 పెళ్ళయింది. ఓకే. సో 2003లో పెళ్ళయింది. అప్పటి నుంచి ఇప్పుడు 2024 ఇన్నేళ్లలో ఎలా అనిపిస్తుంది జీవితం రాణి గారితో? నేను లేను, మొత్తం అదేదో సినిమాలో ఉంటుంది, వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం వాళ్ళే ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను అన్నట్టు. ఓకే. సో అయితే మీరు పెళ్ళైన తర్వాతే మీరు కెరీర్ ప్రారంభించారు? అవును, అంతే కదా. నేనే అప్లై చేశాను. నేను అదే అడగబోతున్నాను సునీల్ గారు. సో యాక్చువల్లీ అంటే పెళ్ళి తర్వాతే జర్నలిస్ట్గా మీ కెరీర్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇందులో ఆయన పార్ట్ అనేది చాలా కీలకం. ఎందుకంటే జర్నలిస్ట్గా మనం ఎలా ఉంటాము ఏంటి అనేది తెలుసు, ఒక టైమింగ్స్ ఉండవు, పొద్దాకల రోడ్ల మీద ఉండి జనాల సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, పొద్దాకల అదే ఉంటాం కాబట్టి దీంట్లోకి రావటం అనేది, అది మహిళలు రావటం అనేది కొంచెం కష్టమైన పని. అది ఆ టైంలో అప్పుడు, ఇప్పుడంటే ఓకే అయిపోయింది, కానీ మీరు వచ్చిన టైంలో కానీ మనం ఆ దాంట్లోకి వచ్చినప్పుడు ఇదంతా కూడా జర్నలిస్టులు అంటే అమ్మాయిలు అంత ఈజీగా చేయగలరా, న్యూస్ ప్రెజెంటర్గా రాణించగలరా అనుకునే టైంలోనే మీరు వచ్చారు. సో అప్పుడు మీరే అప్లై చేశారు కాబట్టి సరే ఎందుకు చేయాలనిపించింది? అసలు ఆ ప్రపోజల్ ఎవరిది ఫస్ట్? ఈటీవీ 2లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే చేస్తాను అడిగారు. ముందు అంత పాజిటివ్ ఒపీనియన్ లేదు, నీకు వస్తుందా అన్నట్టే ఉండేది. ఓకే. కాకపోతే ఆ రోజు లాస్ట్ డే, బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కదా. అప్పుడు ఫొటోస్ దించి అప్పుడు రెజ్యూమ్ తయారు చేసి పోస్ట్ చేస్తే బెంగళూరులో ఉన్నారా? ఓకే. అది అందింది లక్కీలీ, షీ హస్ బీన్ సెలెక్టెడ్. ఓకే. అంటే యాడ్ చూసినప్పుడు ఫస్ట్ అప్లై చేయమని చెప్పింది మీరేనా? దీనికి వెళ్తే బాగుంటుంది తను అడిగారు, మీరు అప్లై చేశారు. ఓకే. అప్పుడు అదే ఇప్పుడు అన్నారు కదా, అప్పుడు ఏమైందంటే ఈటీవీలో యాడ్ చూశాను నేను అప్లై చేసుకుంటా అంటే ఫస్ట్ రేపు తెల్లవారితే లాస్ట్ డే, తెల్లవారి పంపించాలి మనం. లాస్ట్ డే అది అందదో కూడా తెలియదు, కానీ పంపించాలని నేను ముందు రోజు అడిగాను, ఏం సపోర్ట్ చేయలే, అసలు ఏం రెస్పాన్స్ రాలే. తెల్లవారి వర్షం పడుతుంది, నేను ఎట్లయినా అప్లై చేస్తానని నేను 2-3 సార్లు గట్టిగా అన్నా. ఆ వర్షంలోనే పోయినాం, వర్షంలో పోయి ఫోటో స్టూడియోలో ఫోటో దిగి వచ్చిన తర్వాత తనే సిస్టమ్ ముందు కూర్చొని రెజ్యూమ్ ప్రిపేర్ చేశారు. మొత్తం అది ప్రింట్ తీసుకొని అన్నీ పెట్టేసి సేమ్ డే పోస్ట్ చేసాము. ఇక మళ్ళీ అది వస్తుందో రాదో తెలియదు. 2 నెలలకేమో 3 నెలలకి నేను సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి మా ఊరు వచ్చాను, మళ్ళీ నర్సంపేటకు వచ్చి అక్కడ నుంచి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వస్తుంటే మధ్యలో కాల్ వచ్చింది ఈటీవీ నుంచి, మీకు ఇంటర్వ్యూ ఉంది, ఫస్ట్ వరంగల్ హెడ్ క్వార్టర్లో ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ ఒక
దాదాపు అదొక ఇంకో మళ్ళీ 3-4 నెలల ప్రాసెస్. 5-6 సార్లు వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవటం. నేను పోయినసారి ఇంటర్వ్యూలో మీకు చెప్పాను, అదంతా ఒక ప్రొసీజర్. అయితే తను తర్వాత ఒక మాట అన్నారు నాతో, అసలు నీకు వస్తుందా అని అనుకున్నా, లేకపోతే అయ్యో మళ్ళీ ఎందుకు కొత్తగా పెళ్ళయింది, మళ్ళీ అప్లై చేయనీయకపోతే నన్నేమనుకుంటారు అని చెప్పి ఆ రోజు పెట్టినాం, కానీ నీకు వస్తుందని అనుకోలేదు అని. నాకు వస్తుందని తనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. సో మీరు అప్లై చేయమన్నారు కాబట్టి చేసారు తప్పితే చేసే టైంలో ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుంది అనేది. మనకు వచ్చే తెలుగుకి అంత ఉంటుంది అనుకోలేదు. బట్ ఆ తెలుగు చూసే కదా ఆవిడ సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ తెలుగుతో రాలేదు, చాలా కష్టపడింది. తర్వాత అదే చూసాను. అప్పట్లో ఎందుకంటే తెలిసిన విషయం, ఓపెన్ విషయమే, తెలంగాణ మాట్లాడితే అప్పట్లో అంతగా ఉండేది కాదు కాబట్టి మేబీ అది ఉండొచ్చు. కానీ తర్వాత వచ్చిన తర్వాత ఆవిడ సెలెక్ట్ అయ్యారని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి సునీల్ గారు? అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా. ఓకే. టోటల్ నేను బెంగళూరు వదిలేసి హైదరాబాద్ హైదరాబాద్ సెటిల్ రావటం. అవ్వడం.